నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వరంగల్లో కడియం కావ్య చేసిన పనికి పార్టీలో కలకలం రేగుతోంది. ఇప్పుడు అదే దారిలో కొందరు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు నేతలు చూస్తున్నారు. బీఆర్ఎస్ తో భవిష్యత్తు లేదని భావిస్తూ పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నారు. మరి ఇందులో భాగంగా ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు కూడా సమాచారం. కడియం కావ్య రాసిన లేఖ అందరికీ కొత్త బాట చూపిస్తోంది. అదే బాటలో ఇంకా కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కూడా కాంగ్రెస్ లోకి మారిపోవాలని చూస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో భయం కలుగుతోంది. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా నేతల వలసలకు ఆజ్యం పోస్తున్నాయని అంటున్నారు. పార్టీ వలసలతో లోక్సభ ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థుల్లో కూడా ఆందోళన నెలకొంటుంది. పార్టీ గెలవడం మాట అటుంచితే ఇంత డబ్బు ఖర్చు చేసి ఓటమి పాలైతే కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా పలువురు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ లో ఉండాలా, బయటకు పోయి విజయం సాధించాలా అనే ఆలోచనలో పడిపోతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. కావ్య చూపిన మార్గంలోనే నడవాలని కొంతమంది చూస్తున్నారని కూడా టాక్. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో మన వారు అనుకున్న వారు కూడా పార్టీ మారి అధినేతకు కష్టాలు తెస్తున్నారు. కడియం కావ్య పార్టీని వీడడంతో చాలా మందిలో భయం పెంచింది. కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్న కడియం శ్రీహరి పార్టీ మారడంపై ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో కూడా ఇంకా కొందరు పార్టీని వీడతారు అనే చెబుతున్నారు. ఇక దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా కేసీఆర్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీని విడితే తర్వాత ఎవరనే దానిపైన కూడా ఫోకస్ పెడుతున్నట్లుగా సమాచారం. నేతల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపే పనిలో పడినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని